హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ చారు అండి. అంటే రసం అంటాం కదా. మనం ఫ్రైలు తయారు చేసుకున్నప్పుడు కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీ తయారు చేసుకున్నప్పుడు కానీ కంపల్సరీ మన ఇంట్లో చారు పెట్టుకుంటాం కదా. ఈసారి ఇలాంటి పేస్ట్ తయారు చేసుకుని మనం ఈ చారు తయారు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, ఇంకా 2 పచ్చిమిరపకాయలు. బాగా కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, ఇంకా 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. ఇంకా బాగా పండిన టొమాటో సగం తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. మిగిలిన సగం మళ్ళీ తర్వాత యూస్ చేస్తాము. ఇంకా కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకుని ఇవన్నీ కూడా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన ఉంచుకుని చారు తయారు చేసుకుందాము. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. నూనె వేడవ్వకుండా ఆవాలు వేసేసామంటే చేదు వస్తాయండి. ఇంకా ఒక ఎండుమిరపకాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకుని పోపు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు, ఇంకా టొమాటో సగం వేసుకున్నాం కదండి, మిగిలిన సగం ఉంది కదా, ఆ సగంని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. టొమాటో ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందు పేస్ట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకుని 1 నిమిషం పాటు ఇలా గరిటతో కలుపుకోవాలి. ఇంకా మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు దాంట్లో ఇంకా కొంచెం ఈ పేస్ట్ లాంటిది ఉండిపోతుంది కదండి, దాంట్లో కొంచెం నీళ్లు వేసుకుని ఆ నీళ్లను కూడా ఈ పేస్ట్లో వేసేసుకోవాలి. ఇంకా దీనిలోకి 2 లీటర్ల వరకు నీళ్లు వేసుకుని మరిగించుకోవాలి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేస్తున్నాను. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని లాస్ట్లో సరిపోలేదు అంటే కొంచెం వేసుకోవచ్చు. ఇంకా పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని చారుని మరిగించుకోవాలి. చారు ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకుని టేస్ట్ చెక్ చేసుకోవాలండి. ఒకవేళ సాల్ట్ కానీ పులుపు కానీ ఏమి తగ్గినా కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే పులుపు ఏమన్నా ఎక్కువైనట్టు అనిపించినట్టయితే కొన్ని నీళ్లు వేసుకుని మరిగించుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన రసం రెడీ అయిపోయింది. మనం సింపుల్గా ఏ కూర చేయాలా అని ఆలోచించేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.